కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. దీన్ని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా పిలుస్తారు. ఇది కంప్యూటర్, ట్యాబ్లెట్, ఈ-రీడర్ మరియు సెల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వలన కలిగే కంటి మరియు దృష్టి సంబంధిత సమస్యలను వివరిస్తుంది. చాలామంది వ్యక్తులు డిజిటల్ స్క్రీన్లను ఎక్కువసేపు చూసినప్పుడు కంటికి అసౌకర్యము మరియు దృష్టి సమస్యలు ఎదుర్కొంటారు. డిజిటల్ స్క్రీన్ వాడకంతో అసౌకర్య స్థాయి పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. కంటి అలసటను తగ్గించడానికి 20-20-20 నియమాన్ని పాటించండి. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడటానికి 20 సెకండ్ల విరామము తీసుకోండి. లేదా డిజిటల్ స్క్రీన్ను చూడడం అనేది ముద్రిత పేజీని చదవడం కంటే భిన్నంగా ఉంటుంది. కంప్యూటర్ లేదా హ్యాండ్ హోల్డ్ పరికరంలో ఉన్న అక్షరాలు అంత ఖచ్చితంగా లేదా స్పష్టంగా నిర్వచించబడవు. నేపథ్యానికి అక్షరాల యొక్క కాంట్రాస్ట్ స్థాయి తగ్గుతుంది మరియు స్క్రీన్పై కాంతి మరియు ప్రతిబింబాలు ఉండడం వీక్షణను కష్టతరం చేస్తుంది. లేదా డిజిటల్ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు తరచుగా కష్టపడి పనిచేస్తాయి. ఫలితంగా కంప్యూటర్ మరియు డిజిటల్ స్క్రీన్ వీక్షణ యొక్క ప్రత్యేక లక్షణాలు మరియు అధిక దృశ్య డిమాండ్లు చాలామంది వ్యక్తులు దృష్టి సంబంధిత లక్షణాల అభివృద్ధికి గురి చేస్తాయి. దానికి ఉపయోగించే వీక్షణ దూరాలు మరియు కోణాలు కూడా తరచుగా ఇతర చదవడం లేదా వ్రాయడం పనులకు సాధారణంగా ఉపయోగించే వాటి నుండి భిన్నంగా ఉంటాయి. ఫలితంగా డిజిటల్ స్క్రీన్ వీక్షణకు కంటి దృష్టి మరియు కంటి కదలికల అవసరాల దృశ్య వ్యవస్థపై అదనపు డిమాండ్లు ఉండవచ్చు. చిన్న దృష్టి సమస్యలు కూడా ఉండటం కంప్యూటర్లో లేదా ఇతర డిజిటల్ స్క్రీన్ పరికరాలు ఉపయోగిస్తున్నప్పుడు సౌకర్యము మరియు పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. సరిదిద్దబడని దృష్టి సమస్యలు కంప్యూటర్ సంబంధిత కంటి ఒత్తిడికి ప్రధాన కారణాలు కావచ్చు. కళ్ళజోడు లేదా కాంటాక్ట్ లెన్స్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వ్యక్తులు కూడా అది వారి కంప్యూటర్ స్క్రీన్ యొక్క నిర్దిష్ట వీక్షణ దూరాలకు తగినది కాదని కనుగొనవచ్చు. కొంతమంది వ్యక్తులు తలలను బేసిక్ కోణాలలో ఉంచుతారు ఎందుకంటే వారి అద్దాలు కంప్యూటర్ను చూడటానికి రూపొందించబడలేదు లేదా వారు దానిని స్పష్టంగా చూడటానికి స్క్రీన్ వైపు వంగి ఉంటారు. వారి భంగిమలు కండరాల నొప్పులు లేదా మెడ, భుజము లేదా వీపులో నొప్పికి దారి తీయవచ్చును. సందర్భాలలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లక్షణాలు సంభవిస్తాయి ఎందుకంటే పని యొక్క దృశ్య అవసరాలు వ్యక్తి వాటిని సౌకర్యవంతంగా నిర్వహించడానికి దృశ్య సామర్థ్యాలను మించిపోతాయి. ప్రతిరోజు 2 లేదా అంతకంటే ఎక్కువ గంటలు కంప్యూటర్ వద్ద లేదా డిజిటల్ స్క్రీన్ పరికరాన్ని ఉపయోగించి నిరంతరము గడిపే వ్యక్తులు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా కలిగి ఉంటారు. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా డిజిటల్ కంటి అలసటతో సంబంధం ఉన్న అత్యంత సాధారణ లక్షణాలు: కంటి అలసట, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, కళ్ళు పొడిబారడం, మెడ మరియు భుజం నొప్పి. ఈ లక్షణాలు దీనివల్ల సంభవించవచ్చు. పేలవమైన లైటింగు, డిజిటల్ స్క్రీన్పై మెరుస్తున్న కాంతి, సరికాని వీక్షణ దూరాలు, పేలవమైన స్లీపింగ్ భంగిమ, సరికాని దృష్టి సమస్యలు ఈ 2 కారణాల కలయిక వలన కూడా సంభవించవచ్చును. వ్యక్తుల దృశ్య లక్షణాలను ఎంతవరకు అనుభవిస్తారనేది తరచుగా వారి దృష్టి సామర్థ్యాల స్థాయి మరియు డిజిటల్ స్క్రీన్ను చూడటానికి గడిపిన సమయం మీద ఆధారపడి ఉంటుంది. దూరదృష్టి లేదా అస్టిగ్మాటిజం, తగినంత కంటి దృష్టి లేకపోవడం లేదా కంటి సమస్యలు, సమన్వయం సామర్థ్యాలు మరియు ప్రెస్బయోపియా వంటి కళ్ళలో వృద్ధాప్య మార్పుల వంటి సరిదిద్దబడని దృష్టి సమస్యల కంప్యూటరు లేదా డిజిటల్ స్క్రీన్ పరికరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు
ఈ దృశ్య లక్షణాలు అభివృద్ధికి దోహదం చేస్తాయి. వినియోగదారులు అనుభవించే అనేక దృశ్య లక్షణాలు తాత్కాలికమే మరియు కంప్యూటర్ పనిచేయడం లేదా డిజిటల్ పరికరాన్ని ఉపయోగించడం ఆపివేసిన తర్వాత తగ్గుతాయి. అయితే కొంతమంది వ్యక్తులు కంప్యూటర్ వద్ద పనిచేయడం ఆపివేసిన తర్వాత కూడా అస్పష్టమైన దూరదృష్టి వంటి దృశ్య సామర్థ్యాలను నిరంతరం తగ్గించుకోవచ్చు. సమస్యల కారణాన్ని పరిష్కరించడానికి ఏమీ చేయకపోతే లక్షణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి మరియు భవిష్యత్తులో డిజిటల్ స్క్రీన్ వాడకంలో మరింత తీవ్రతరం అవుతాయి. రోగ నిర్ధారణ, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా డిజిటల్ కంటి ఒత్తిడిని సమగ్ర కంటి పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. కంప్యూటర్ లేదా డిజిటల్ పరికరం పనిచేసే దూరము వద్ద దృశ్య అవసరాలపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పరీక్షలో ఉండవచ్చు. రోగి ఎదుర్కొంటున్న ఏవైనా లక్షణాలను గుర్తించడానికి రోగి చరిత్ర మరియు కంప్యూటర్ వాడకానికి సంబంధించిన లక్షణాలు దోహదపడే ఏవైనా సాధారణ ఆరోగ్య సమస్యలు, తీసుకున్న మందులు లేదా పర్యావరణ కారకాల ఉనికి, దృష్టి ఎంతవరకు ప్రభావితమవుతుందో అంచనా వేయడానికి దృశ్య తీక్షణత కొలతలు అవసరం. ఏవైనా వక్రీభవన లోపాలను సమీప దృష్టి, దూరదృష్టి లేదా అస్టిగ్మాటిజం భర్తీ చేయడానికి అవసరమైన లెన్స్ శక్తిని నిర్ధారించడానికి వక్రీభవనం, కళ్ళు ఎలా కేంద్రీకరిస్తాయి, కదులుతాయి మరియు కలిసి పనిచేస్తాయి అని పరీక్షించడం. వీక్షించబడుతున్న దాని యొక్క స్పష్టమైన ఒకే చిత్రాన్ని పొందడానికి కళ్ళు సమర్థవంతంగా దృష్టి మార్చాలి, కదులుతాయి మరియు ఏకకాలంలో పనిచేయాలి. ఈ పరీక్ష కళ్ళు సమర్థవంతంగా దృష్టి పెట్టకుండా నిరోధించే లేదా రెండు కళ్ళను కలిపి ఉపయోగించడం కష్టతరం చేసే సమస్యలను పరిశీలిస్తుంది. సాధారణ దృశ్య పరిస్థితులు కళ్ళు ఎలా పనిచేస్తాయో, ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి కంటి చుక్కలను ఉపయోగించకుండానే ఈ పరీక్ష చేయవచ్చు. కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు కళ్ళ కేంద్రీకరణ శక్తి దాగి ఉన్నప్పుడు కంటి చుక్కలను ఉపయోగించవచ్చు. పరీక్ష జరుగుతున్నప్పుడు అవి తాత్కాలికంగా కళ్ళు దృష్టిని మార్చకుండా ఉంచుతాయి. ఈ పరీక్షలు పొందిన సమాచారాన్ని ఇతర పరీక్షల ఫలితాలతో పాటు ఆప్టోమెట్రీ వైద్యులు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా డిజిటల్ కంటి ఒత్తిడి ఉనికిని నిర్ణయించి చికిత్స ఎంపికను సూచించవచ్చును. చికిత్స డిజిటల్ స్క్రీన్ సంబంధించిన దృష్టి సమస్యల పరిష్కారాలు వైవిధ్యంగా ఉంటాయి. అయితే వాటిని సాధారణ క్రమం తప్పకుండా కంటి సంరక్షణ పొందటం ద్వారా మరియు స్క్రీన్ను చూసే విధానంలో మార్పు చేయడం వలన తగ్గించవచ్చును. కొన్ని సందర్భాలలో ఇతర రోజువారీ కార్యకలాపాలకు కళ్లద్దాలు ఉపయోగించవలసిన అవసరం లేని వ్యక్తులు కంప్యూటర్ ఉపయోగం కోసం ప్రత్యేకంగా సూచించబడిన కళ్లద్దాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అదనంగా ఇప్పటికే కళ్లద్దాలు ధరించిన వ్యక్తులు వారి ప్రస్తుత ప్రిస్క్రిప్షన్ కంప్యూటర్ను చూడటానికి సరైన దృష్టిని అందించదని కనుగొనవచ్చును. కొంతమంది కంప్యూటర్ వినియోగదారులు కంటి దృష్టి కేంద్రీకరణ లేదా కంటి సమన్వయ సమస్యలను ఎదుర్కొంటారు. వీటిని కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్లతో తగినంతగా సరిచేయడం. ఈ నిర్దిష్ట సమస్యలకు చికిత్స చేయడానికి దృష్టి చికిత్స కార్యక్రమం అవసరం కావచ్చు. దృష్టి చికిత్స, దీనిని దృశ్య శిక్షణ అని కూడా పిలుస్తారు. ఇది దృశ్య సామర్థ్యాలను మెరుగుపరచడానికి సూచించబడిన దృశ్య కార్యకలాపాల నిర్మాణాత్మక కార్యక్రమము. ఇది కళ్ళు మరియు మెదడు మరింత సమర్థవంతంగా కలిసి పనిచేయడానికి శిక్షణ ఇస్తుంది. ఈ కంటి వ్యాయామములు కంటి కదలిక, కంటి దృష్టి కేంద్రీకరణ మరియు కంటి జట్టు కట్టడంలో లోపాలను పరిష్కరించడానికి మరియు కంటి మెదడు సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. చికిత్సలో కార్యాలయములు ఆధారిత మరియు ఇంటి శిక్షణ విధానాలు
ఉండవచ్చు. ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్కు హోమియోపతిలో సరైన చికిత్స కలదు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.